ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఊరికి పోతున్నా. చెప్పదలుచుకోలేదు, కానీ మీరు థంబ్నెయిల్ చూసి గుర్తుపడతారు. ఓకేనా? నేను చిన్నప్పటి నుంచి ఇక్కడనే కరిపప్పులు, ఎగ్ పఫ్ఫులు, కేకులు తీసుకునేదాన్ని, కూల్ డ్రింక్స్ కూడా. మళ్ళీ వచ్చా చరిత్ర బేకరీకి. రండి, ఏం తీసుకుంటున్నానో చూడండి. ఇంకా మళ్ళీ ప్లాస్టిక్ అని సీసా తీసుకుంటున్నాం, బాదంపల్లి సీసా. ఇక్కడ పెడుతున్నాం. డేట్ చూడాలి, ఒకటి అర్థమైంది ముందే ముసలాతానికి. డేట్ ఉంది, డేట్ ఉండేది తీసుకుపోతున్నాం. ఆగస్టు 31 వరకు ఉంది. ఓకే, ఇగో ఇది మన్నపురం చెరువు. నీళ్ళు లేవు ఫ్రెండ్స్. నేను మీకోసం ఈ నుంచి ఓకే దుంకను జస్ట్ చూస్తున్నా. చూడొచ్చు, నీళ్ళు కూడా లేవు, అయిపోయినాయి. ఎంత కిందికి ఉంది చూడండి. ఇక్కడ చేపలు కూడా వస్తాయి. గోడ బొక్క కనపడుతుంది, అక్కడ నుంచే నీళ్ళు వస్తాయి, కాలువ నుంచి, జూరాల ప్రాజెక్ట్ నుంచి. ఓకే, అక్కడ నుంచి వచ్చిన నీళ్ళు ఇక్కడ మొత్తం వెళ్తాయి. ఈ చెరువు అంతా నిండుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా ముత్తాతని కలవడానికి వెళ్తున్నా. మా తాత వాళ్ళ తండ్రి, మా అమ్మ వాళ్ళ నాన్న తండ్రి, అంటే మా తాత కాకుండా నాకు ముత్తాత అవుతాడు. అర్థమైందా? మా తాత వాళ్ళ తండ్రి. రండి. తాత బాగున్నావా? నీకోసం బాదం పాలు తెచ్చా, తాగుతావా? కళ్ళు కళ్ళు బాదం పాలు. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? ఎన్నేళ్ళు? 125. 125. రాజుని చూసినావా? గద్వాల రాజుని తీసుకున్నారు. గద్వాల రాజుని చూసినావా? మాట్లాడినావా? నిన్ను అడిగాడు ఒక్కడ లేరు నా తోట. అందరిని చూసిన, అందరిని మాట్లాడుతున్న, అందరు చూసి మామూలు లోపల నా కిందనే రాడిపోయారు. కద్వాల రాజుకి జింకలు పోతుంది పెట్టడం. కద్వాల రాజుని జింకలు కొడితే నేను తెచ్చి బండి మీద జీప్ మీద వేస్తుంది. ఎవరు? రాజు కొడితేనా? రాజు జింకలు కొడితే మా ముత్తాత బండికి వేస్తుండే అంట. అర్థమైందా? ఎద్దుల బండే? బండి జీప్. జీప్ ఉండేనా అప్పుడు? రాజుకుండేనా? రాజుకి అప్పట్లో జీప్ ఉందంట. జీపు జింకలు వేసుకొని వస్తుండే. జింకలకి మాడి చెట్లు ఉండేనాయి, మాడి చెట్లు వాళ్ళ ఇక్కడ. నువ్వు మిలిటరీకి పోయింటివే? మిలిటరీకి పోయినావా? మిలిటరీ పోలేనా? పోలేనా? మిలిటరీలో పోయి వచ్చినావు కదా? మిలిటరీలో పోయి వచ్చినా కానీ మళ్ళా దీంట్లో పోయి మళ్ళీ శ్రీకాకుళ వాళ్ళు ఏమంటారు కదా వాళ్ళ పేరు, దాంట్లో పోయేస్తాం.
నక్సలైటా? ఇంట్లో పోయి అక్కడ మందిలో 4 మాటలు గెలిచి వస్తుంది. ఒక తుపాకు కొడితే చంపేసినాడంట ఫ్రెండ్స్ మిలిటరీకి వెళ్ళి. ఇంత గోడ మన కింటాల బరువు తీసుకొని ఇంత గోడ ఎక్కల పాకల చూడండి. 4 మాటలు బాగా 4 మాటలు దిగిన ఆడ పేరు వెళ్ళిన లేదు. నువ్వు చంపినావా మిలిటరీలా? చూడండి ఫ్రెండ్స్, దేశానికి కూడా సేవ చేసిండు మా ముత్తాత. చాలా గర్వపడుతున్నా. మిలిటరీ నుంచి పారొచ్చినావు కదా? మిలిటరీ నుంచి పారొచ్చాడు. మా పెద్ద పిల్లలు లేకుండా గద్దలకు వచ్చింటే పట్టుకొచ్చారు. అడుక్కొని గద్దోళ్ళ అమ్మగారు నేను ఉండకపోవాలి. అక్క ఇది వస్తే తీ అక్క. తాగవా? అప్పుడు పోలీసులు తాగవా? తాగవా? తాగు తాత, నీకోసం దూరం నుంచి తెచ్చిన. తాగు, తీసుకొని వస్తా బేట. కాదు నువ్వు ఏం ఎక్కువైతే అసలు బాదం పాలు. నేను సరిగా త్యాగలేను. బాదం పాలు తాగు తాత, తీసుకొని వద్దునా? తీసుకొని వస్తా. ఓడ మా మామ కొడుకు చెప్పు. అప్పుడు మా మామ కూతురు. పోలీసులు అమ్మగారు బంగ్లాకానే ఉంటుంది. పోలీసులు ఏడా కాని లేదు. రాజులు పక్కనే ఉంటుంది. గద్వాల రాజు పక్కన. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుస్తా. మీటింగ్ మై మామ అనిల్ మామ. తాత బాదం పాలు తాగుతున్నాడు. మనం గద్వాల నుంచి తెచ్చాము. ఓకే, తాత బాదం పాలు తాగుతున్నాడు. మా ముత్తాత. ఓకే, మన్నాపురం బజరన్న. ప్రేమించిండుగా నువ్వు? ప్రేమించిండుగా? ప్రేమించిన ఎవరినన్నా? ఎవరిని ప్రేమించలేదా? తాత ఎవరిని ప్రేమించలేదా? ప్రేమించలేదా? ప్రేమించావా? ఏ ఊరు? మన ఊరేనా? మన్నపురమేనా? వయసులో ఉన్నప్పుడా? కురువల అమ్మాయి అంట. మనకి ముసలావాడ కాబట్టి పెద్దవాడ అవుతుంది. ఎట్లుంది బాదం పాలు? బాగుందే? చూడండి ఫ్రెండ్స్, బాగుందంట. ఓకే తాత, పోతా. తాత బువ్వ తింటుండు పొద్దుగాల. మందు తెచ్చిస్తావా? మందు తేవాలంట. మందు తెచ్చి తాగి సత్తా. నా దినం వెళ్ళిపోయింది. ఎందుకు? 130 ఏళ్ళు అయింది. గద్వాల అమ్మగారు ఒక్కరు కూడా లేదు. తాత ఇంత చెప్పమంటే అంత చెప్తాడు. 120 ఏళ్ళు అంటాడు, 130 ఏళ్ళు అంటాడు. మా బయట మాడి చెట్లు ఉండే. మాడి చెట్టు అక్కడ అయితే దీపాపుతుంది. సరే తాత, పోదా. ఐఎమ్ గోయింగ్ టు మ్యారేజ్. మన్నాపురం యూత్ మామ పెళ్ళి చూపిస్తా చూడండి. నమస్తే మామ.
से भैया किधर से आ रहा है भैया? यूपी, मध्य प्रदेश। काम पे आया बरकल बरका बरका क्या? आम तो बरकल बरकल आम में बरकल तिरपाल तिरपाल मेरे को नहीं पता। బరకాలు అమ్మడానికి వచ్చారంట బరకాలు कितने भैया एक बरका? एक 2000 2000 अंडा। कितने दूर होता? 20 40 20 40 40 హారిజాంటల్ 20 15 30 ఉంది. ఇక్కడ మనపురం యూతున్నారు. పోదావా? మాకు తెలిసిన అవ్వ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. రండి వెళ్దాం, మన అవ్వ ఇల్లు ఎట్లుందో. ఓకే, ఇగో అవ్వ దేవుని ఇల్లు చూడండి ఎంత మంచిగా ఉందో. అమ్మ కొడుక్కి పాలిస్తుంది చూడండి. మన సిటీలో కూడా ఇలా కట్టారు, అంత మంచిగా కట్టింది మా అవ్వ. చూడండి అవ్వ ఎంత మంచి డెకరేట్ చేసింది. ఎవరవ్వ ఇల్లు కట్టింది? మన లోకల్ వాళ్ళేనా? కర్ణాటక నుంచి వచ్చి కట్టిపోయినారంట. వెంకటేశ్వర స్వామి ఊగడానికి చూడొచ్చు, మంచిగా కూడా ఊగొచ్చు. సినిమాలో చూస్తాం మనం ఇలాంటిది, ఇప్పుడే చూస్తున్నాం. ఫోటో ఎవరిదావా? మీ బంధువులా? తాత చిన్న చెల్లెలు, తాత అక్క బావ. అక్క బావనంట. ఇక చిట్టి ఉండే మా ఇంట్లో గుర్తుంది. ఆ బొమ్మలు ఇస్తాను. చూడండి బొమ్మలు ఎంత మంచిగా. ఏ నుంచి తెప్పించావా బొమ్మలు? ఇదైతే మద్రాసు తీసినారు. ఒక ఫోటో చూడండి ఎంత మంచిగా ఉంది. కృష్ణుడు 40 ఏళ్ళు అయింది ఆ కృష్ణుడు. అవునా? బాగుందవా? సిటీలో కూడా చూడలే నేను ఇలా ఇల్లు. నీళ్ళే చూస్తున్నా ఇంత మంచిగా. నీ అమ్మని రమ్మంటే రాని రాదు. చూడొచ్చు, మనం ఊరు మొత్తం చూడొచ్చు ఇక్కడ నుంచి. వెంకటరెడ్డి తాత ఎప్పుడు వస్తావా? మాట్లాడవా? వాళ్ళు జాగిర్దారులు, నేను పక్కే. గో కృష్ణుడు ఉన్నాడు. అవ ఈ కృష్ణుని ఏం నుంచి తెచ్చాం? ఈ కృష్ణుని ఏమో ఆడ ఖాళీగా ఉంది కదా, ప్లేస్ కరెక్ట్ సరిపోతుంది అని మెజర్మెంట్ తీసుకుని తెచ్చుకున్నాం. బాగుందా? బాగుందవా? ఈ చెక్క కలర్ కృష్ణుడు దొరకడం కష్టం. మామూలుగా బ్లూ, ఈ వైట్ ఉంటాయి కానీ ఈ కలర్ ఉండదు కదా. నేను బయట వెళ్ళినప్పుడంతా చూస్తుంటా ఇక్కడ ఏమి ఉంటాయి, ఏమి బాగా కనపడతాయి. అప్పుడప్పుడు కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఛాయ్ తాగిపోతాడు అవ్వకాడ. అవ్వని పలకరించిపోతాడు. ఛాయ్ తాగడానికి కూడా కదా తాగుతా. ఛాయ్ తాగుతా అంట కృష్ణమోహన్ రెడ్డి అవ్వ కాడికి వచ్చినప్పుడు. బంధువులు అంట అవ్వకి. ఓకే.
ఇక్కడ తలకాయ కాలుస్తున్నాడు. మేకనా అన్న? మేకనా అన్న? పోటేలా అంట? మీ ఫాలోవర్స్ అనేనా? లోకేశనా లైన్ ఉంది, లైన్లో నిలబడినాం. ఓకే, భోజనం చేస్తాం, పెళ్ళి భోజనం. सरपंच ठहरना चाहते हो? बोलो जी. ఇగో మీరు మగవాళ్ళు అయితే మధ్యలో చూడదండి. ఆడోళ్ళు లైన్లో రండమ్మా. అందరూ సరి సమానం, అర్థమైందా? అవ్వలు బజ్జీలు చేస్తున్నారు గరం గరం. రొట్టెలు లీటర్ ఉందా? లీటర్ విషం. బజార్ అన్నకి జై, బజార్ అన్నకి జై. బజార్ అన్నకి జై. మా ముత్తాతకి జై. బజార్ అన్నకి జై, బజార్ అన్నకి జై.